రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు ఉన్నారు. వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, షుగర్ కూతురు కూడా, డాటర్. సో విన్నారు ఎప్పుడన్నా? ఈ పేరు ఈ మధ్యకాలంలో అక్కడక్కడ చాలా చక్కగా వినపడతా ఉంది. దాదాపుగా ఇందులో 12,000 వరకు, అంటే 11,500 కంటే ఎక్కువ మంది షుగర్ మమ్మీలు, షుగర్ డాడీలు, లేకుంటే షుగర్ డాటర్స్ కూడా ఉన్నారని చెప్పేసి వార్త. అసలు ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అంటే ఏంటి అసలు అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. సో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్. ఈ సమయంలో గమనించండి, ఇంతకుముందు కొంతమంది యవన జంట డేటింగ్కి వెళ్ళి వారి అభిరుచులు ఇష్టమైతే వారు మ్యారేజ్ చేసుకునే అవకాశం 100% ఉంటుండే. నచ్చకపోతే ఎవరి బ్రతుకు వారు బ్రతికేవారు. సో ఇది విన్నాం మనం ఇంతకుముందు. అలాగే చాలామంది డబ్బు కోసమో, కుటుంబం కోసమో, లేకుంటే శరీర కోరికల కొరకు, అంతేకాకుండా రెడ్ లైట్ ఏరియాలు, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో మరి వ్యభిచారం చేస్తూ, అంతేకాకుండా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కాల్ బాయ్స్, కాల్ గర్ల్స్ అని కూడా చూస్తున్నాం. యాప్స్ అయితే చాలా వందల్లో ఉన్నాయి. యాప్స్ కూడా మీరు ఖాళీగా ఉంటే మాట్లాడతారా, మీ ప్రాంతంలోనే ఉన్నాం మేము అంటూ కూడా చాలామంది మాట్లాడేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇదేంటో తెలుసా? దీని గురించి పూర్తిగా మీకు ఈ రోజున ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఏంటంటే, అసలు వాస్తవంగా షుగర్ మమ్మీ, షుగర్ డాడీ అంటే ఏంటంటే, మీకు వెనకాల స్క్రోల్ అవుతున్నాయి ఈ వీడియోస్ నేను చూపిస్తాను. ఆ తర్వాత మన మధ్యలో జర్నలిస్ట్ రఘు, ఆ తర్వాత జర్నలిస్ట్ సాయి గారు ఇద్దరు ఉన్నారు. వారు కూడా కొన్ని న్యూస్ తీసుకొచ్చారు. వారు మాట్లాడుకోకముందు కొన్ని విషయాలు మీకు చెప్పినాక నేను ముందుకు వెళ్తాను. హైదరాబాద్ సిటీలో, మన భారతదేశంలో హైదరాబాద్ సిటీలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని చూసి శాల్యూట్ కొట్టి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంటే, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చర్ అంతా మన భారతదేశానికి అంటుకుంటూ దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి అభిరుచులను, లేక ఉన్నటువంటి బంధాలను కూడా పటాపంచలు చేస్తుందని అనుకోవాలా? అంటే ఈ వీడియో చూసిన తర్వాత అనుకోవాలా వద్దనేది మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటాను. గమనించండి, అసలు ఈ షుగర్ మమ్మీ, షుగర్ డాడీ, లేకుంటే షుగర్ డాటర్స్ అంటే ఏంటి అని అంటే, మీకు వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఇతని వయసు 30 years, ఈమె వయసు 81 years. అర్థమవుతుందా? ముందుగా సరే ఈ విషయం చూద్దాం. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఈమె వయసు 18 సంవత్సరాలు, ఇతని వయసు 65 సంవత్సరాలు. ఓకే, సో నేను ల్యాప్టాప్ని కిందికి పంపిస్తున్నాను. 71, తర్వాత 25 years. అర్థమవుతుంది కదా? ఇప్పుడు సో కమ్ టు ద పాయింట్. ఏం జరుగుతూ ఉందంటే, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, ఓకే, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం కోసమో, కుటుంబ పరిస్థితులు బాగలేకనో, వారికి కావాల్సిన డబ్బు లేకనో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి షుగర్ డాడీగా మార్చబెడతాడు. అర్థమవుతుందా? షుగర్ డాడీగా మార్చబడతాడు. అప్పుడు ఆమె ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకు కావాల్సినటువంటి సుఖాన్ని ఆమిస్తే, ఆమెకు కావాల్సినటువంటి ఉద్యోగం కావచ్చు, ఆమెకు కావాల్సినటువంటి డబ్బు కావచ్చు, ఈ షుగర్ డాడీ అనే పేరుతో, స్వీట్ డాడీ అనే పేరుతో ఇతను ఆమెకు సహాయం చేయడమే షుగర్ డాడీ. కాబట్టి మన జర్నలిస్ట్ రఘు గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయాన్ని చెప్పడానికి. కానీ దీన్ని మనకి జర్నలిస్ట్ సాయి గారు స్వీట్ వ్యభిచారం అని చక్కగా వారు చెప్పగలిగారు. అంటే వారి అనుభవాన్ని బట్టి వారు చెప్పగలిగారు. కాబట్టి ఇది ఏంటి అంటే, వాస్తవంగా 81 సంవత్సరం వయసులో ఉన్నటువంటి ఈమె, 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అతను, ఏంటి వాళ్ళిద్దరు బంధం అంటే షుగర్ మమ్మీకి. అంటే ఇప్పుడు ఇతనికి ఆమె ఏమైందంటే షుగర్ మమ్మీ అంటే స్వీట్ మమ్మీ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ మమ్మీ యొక్క అవసరాలు ఇతను తీర్చాలి. అప్పుడే ఈ స్వీట్ డాడీ, స్వీట్ మమ్మీ అనే దానికి నిర్వచనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో రఘు గారు ఉన్నారు, కొన్ని విషయాలు చెబుతున్నారు. ఒకసారి రఘు గారు వీడియో చూద్దాం. అలాంటి వారిని ఆశ్రయిస్తున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిలట. రాజధానిలో 11,000 మందికి పైగా షుగర్ డాడీలు ఉన్నారట. వారిలో వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలు, ఎండీలు, ఎంత బలిసిన వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు చాలా వచ్చినాయి. హైదరాబాద్ కల్చర్లో కూడా కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. ఎన్నెన్నో వచ్చినాయి. అందులో ఇట్లాంటిది ఒకటి. ఈ బంధాలతో మానసికమైన సమస్యలు వస్తాయట సైకాలజిస్టులు చెప్తున్నారు. ఏందట ఇది? ఒకసారి చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్.
రాజధాని హైదరాబాద్లో ఇటీవల జరిగిన ఒక సుప్రసిద్ధ షోకి పలు సంస్థల సీఈఓలు రైట్, చూసారు కదా, ఇది చాలా దారుణమైనటువంటి సందర్భం. మీకు గుర్తుందో లేదో మరొకసారి గుర్తు చేస్తాను. అమెరికా దేశంలో చార్లెస్ క్రిక్ అనే ఒక క్రైస్తవ మత బోధకుడుగా, ఎవాంజలిస్ట్గా ఉన్నటువంటి ఆయన అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎందుకు అమెరికా దేశంలో ఎక్కువగా ఒక్క నుంచి మాట్లాడారంటే, పురుషుల్ని వివాహం చేసుకోవటము, స్త్రీలని వివాహం చేసుకోవటము, దేశమంతా ఎలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి తన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్క నుంచి గట్టిగా చెప్పటం వల్ల తనని ఏం చేశారు, షూట్ చేశారు. సో అర్థమైందా? అంటే సత్యాన్ని ఎవరైతే చెబుతారో వారి పట్ల ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మరి ఒకవేళ ఈ యొక్క వీడియోకి కాపీ రైట్ వస్తే కూడా రావచ్చు మేబీ, ఆ తర్వాత నేను తీసేయచ్చు కూడా. కాబట్టి మీరు ఈ వీడియోని త్వరగా చూడండి. అంతేకాకుండా మన మధ్యలో జర్నలిస్ట్ సాయి గారు కూడా ఉన్నారు. వారు పర్ఫెక్ట్గా 2 లైన్లు అద్భుతంగా చెప్పారు. ఒకసారి విందాం. వ్యభిచారం అని ఓపెన్గా రాచాక దానికి దిక్కుమాలైన పేర్లు ఏంటి, షుగర్ కోటెడ్ బంధాలు అంట ఒకటి వార్త రాసుకొచ్చింది. ఇందులో చూసారు కదా, ఖచ్చితంగా చెప్పేశారు. ఇది హైటెక్ అంతే, దీనికి ఇంకా పేరు ఏమీ అవసరమే లేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులరా, సహోదరులరా, మన దేశ వ్యవస్థ ఎలాంటి దుర్మార్గమైనటువంటి వేలో ధనవంతులు తీసుకువెళ్తూ ఉంటే, డబ్బు కలిగినటువంటి వారు ఇంత ఈ స్థితిని పేదవారు కావచ్చు, ఎవరైనా ఉన్నప్పటికీ కూడా కావచ్చు, వారి యొక్క జీవితాలతో ఇలాంటి డబ్బుతో మరి ఇలాంటి సుఖాలను వారు కోరుకుంటూ ఉన్నప్పుడు మన దేశ వ్యవస్థ ఇలా వెళ్తూ ఉంటే, కొంతమంది మాత్రం నేను దేశాన్ని రక్షిస్తున్నాను, కొంతమంది నేనే దేశానికి మెయిన్ అని చెప్పేసి చాలామంది మన భారతదేశంలో స్పీచ్లు ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి స్పీచ్లు ఇవ్వాల్సింది ఏంటి తెలుసా, దేశంలో భద్రత ఎంత ముఖ్యమో దేశంలో పవిత్రత కూడా అంత ముఖ్యం, దేశంలో పరిశుద్ధత అంత ముఖ్యం. అర్థమవుతుందా? ఇలాంటి పాపాలు ఇవన్నీ కూడా పాపాలు, ఇవంతా పాపం ఇది. కాబట్టి ఇలాంటి పాపాన్ని సో యవన పిల్లలందరూ కూడా, యవన నాయకులందరూ కూడా ఇటువంటి వాటిపైన మీరందరూ కూడా మాట్లాడాలి. మన దేశం యొక్క శాంతిని, మన దేశంలో ఉన్న పవిత్రతను అందరూ కాపాడాలని కూడా ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటాను. ప్రాముఖ్యంగా నేను తల్లిదండ్రులైనటువంటి వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. యవనస్తులను ఇప్పుడు కాలేజెస్లో కావచ్చు, ఇప్పుడు ఉద్యోగాలు చేసినటువంటి వారు హైదరాబాద్లో ఉండొచ్చు. మీ పిల్లలు నిజంగా ఉద్యోగం చేస్తున్నారా? మీ పిల్లలు నిజంగా చదువుకుంటున్నారా? మీ పిల్లలు నిజంగా హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్లో పర్ఫెక్ట్గా ఉండి వారు చదువుకుంటున్నారా? మీరు పంపించే డబ్బుతో సరిపోతుందా? మీరు పంపించే డబ్బు అసలు సరిపోవట్లేదా? మీకే రిటర్న్ ఇస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు గమనించి ఇలాంటి ఊబిలో నుంచి చాలామంది తీసుకురావాలి. మనకి పబ్ కల్చర్, క్లబ్ కల్చర్, ఇలాంటి కల్చర్లు ఇంకా చాలా ఉన్నాయి. ఈ దరిద్రాలన్నీ కూడా తీసివేయాలని చెప్పేసి దేశంలో ఇలాంటి ఒక ఉన్నతమైన ఆలోచన తీసుకురావాలని చెప్పేసి చాలా గ్రంథాలు బోధిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మరలా ఇలాంటివి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి నాకెంతో ఇష్టమైనటువంటి జర్నలిస్ట్ రఘు, అద్భుతమైనటువంటి వ్యక్తి, చాలా చక్కగా మాట్లాడతారు. అలాగే జర్నలిస్ట్ సాయి వెరీ గుడ్, చక్కగా చెప్పగలిగారు. వారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు నేను తెలియజేస్తాను. దేశం యొక్క పవిత్రత, దేశం యొక్క పరిశుద్ధత కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందని కూడా నేను తెలియజేస్తూ, ఇలాంటి డబ్బు పిచ్చి, ఇలాంటి డబ్బు కొరకు ఎవరు కూడా ఇలాంటి జీవితాల్లోకి వెళ్ళకూడదని చెప్పేసి అందరు యవనస్తులందరినీ కూడా గద్దిస్తూ ఈ నా మాట ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మేరా భారత్ మహాన్.